तारीख 16 मार्च बरोज़ इतवार को करीमनगर के इंदिरा चौक पर कांग्रेस पार्टी के सीनियर लीडरान की जानिब से एक एहतजाज मुनज़्ज़म किया गया, जिसमें बीआरएस पार्टी के एमएलए जगदीश रेड्डी ने असम्बली में स्पीकर प्रसाद कुमार को, जो ज़ात के दलित है, जिनकी बेहुरमती की गई, और इस ज़मन में करीमनगर के इंदिरा चौक पर केटीआर जगदीश रेड्डी के मुजस्सिमों को नजर आतिश किया गया और बुलंद आवाज़ में इनके खिलाफ नारेबाजी की गई। इस प्रोग्राम में सूडा चेयरमैन नरेंद्र रेड्डी, असम्बली इंचार्ज पुरुमुल्ला श्रीनिवास, एससी सेल चेयरमैन कु रवि, अरुण कुमार, गुंडाती श्रीनिवास, शबाना मोहम्मद, लक्ष्मी, कमल, कृति, नदीम, सलीमुद्दीन, मासूम खान, खलील ने शिरकत की। आइए देखते हैं इस खुसूस में मुकम्मल तफसीलात पेश है करीमनगर से नुमाइंदा रिपोर्टर शेख फरीद और मोहम्मद शफीक अहमद की एशियन टीवी न्यूज़ चैनल के लिए ये खुसूसी रिपोर्ट। ఎక్కడికక్కడ వారి యొక్క వైఖరిని ఖండిస్తూ వారి పద్ధతి కనుక మార్చుకోకపోతే ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులను హెచ్చరిస్తా ఉన్నాం। ఈ రోజు మీ దిష్టి బొమ్మలు మాత్రమే తగలబెట్టినాం, రేపు తరిమి కొడతాం మీ వైఖరి కనుక మార్చుకోకపోతే। దేశంలో అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ ప్రకారం మరి అందరికీ హక్కులు, సమాన హక్కులు, గౌరవం లభించే విధంగా ప్రవర్తించకపోతే మీ అహంకారాన్ని దించుతాం। ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు। మీ యొక్క అహంకార వైఖరికి ఈరోజు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెడితే కూడా మీకు ఇంకా బుద్ధి వస్తలేదు। మరి అదే విధంగా మీ అహంకారాన్ని కనుక ఇప్పటికైనా తగ్గించుకోకపోతే ఖబర్దార్ కేటీఆర్, ఖబర్దార్ జగదీష్ రెడ్డి అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం। ఈరోజు శాసనసభలో మొన్న వారి అహంకారమైనటువంటి ప్రవర్తన వల్లనే మరి సస్పెండ్ చేయడం జరిగింది। ఇదే విధమైన ప్రవర్తన కనుక మార్చుకోకపోతే శాశ్వతంగా మీ యొక్క పాత్ర శాసనసభలో ఉండకుండా ప్రజలు మీకు తీర్పు చెప్పే రోజు దగ్గరలో ఉంటుందని చెప్తా ఉన్నాం। ఈ వైఖరి కనుక మార్చుకోకపోతే ఖబర్దార్ జగదీష్ రెడ్డి, ఖబర్దార్ కేటీఆర్, ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా, ఇంకా ఏ ముఖం పెట్టుకొని ధర్నాలు చేస్తూ ఉన్నారు, ఏ ముఖం పెట్టుకొని సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు? బీఆర్ఎస్ నాయకులారా, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోమని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం। కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కన్నెర్ర చేస్తే తరిమి కొడతాం, మిమ్మల్ని ఎక్కడ కూడా నోరు తెరిస్తే ఖబర్దార్ నాలిక కోస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం। సభాపతి అయిన మన ప్రసాద్ గారిని ఎవరు జగదీష్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేసి ఒక దళితుడని ఒక చిన్న చూపు చూసి నీది ఒక్కరిదేనా ఈ సమావేశ సభ అని ధిక్కరించినట్టుగా పదాన్ని వాడిండు। ఆయన ఒక మంచి పదవిలో ఉండి, ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి, ఒక దళిత నాయకుని పట్ల అట్లా చిన్న చూపు చూసి మాట్లాడడం అది విధానమేనా? దానికి ఒక సంస్కారవంతుడు ఇంకొకరు చెప్తారు, కేటీఆర్ వచ్చి అట్లా కాదు ఇది కరెక్టే కదా అన్నట్టు, కానీ అది చదువుకున్న మంత్రుడు, తెలివి మంత్రుడు అంటాడు, నౌకరీ చేసిన అంటాడు। అటువంటి వ్యక్తి ఇది చేసేది తప్పు అని చెప్పకుండా ఏకీభవించడం ఇంకో మూర్ఖత్వం। ఏదేమైనప్పటికీ కూడా సభ జరుగుతున్న సందర్భంలో ఒక క్రమశిక్షణ బాధ్యతారహితంగా పాటుపడాల్సిన అవసరం ఉంది। అందులో భాగంగా జగదీష్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా కేటీఆర్ కానీ ఏ రకంగా మాట్లాడారో దాన్ని ప్రజలందరూ చూసిరు। కాబట్టి ఆ రాజ్యాంగ రాసిన నిర్మాత మన అంబేద్కర్ గారిని కూడా అవమానించే పరిస్థితి విధంగా వాళ్ళు మాట్లాడడం ఇది చాలా తప్పుగా భావిస్తున్నాం। ఇంకొకసారి ఇటువంటి పునరావృతం ఎప్పుడు కూడా కావద్దు। చదువుకున్న వాళ్ళు చదువుకున్నట్టు అన్నట్టు ఉండుర్రి, కానీ విచ్చలవిడిగా వాడుకుంటూ పదాలను ఒక దుర్వినియోగం చేసుకుంటూ వారి పట్ల అసమర్థంగా మాట్లాడడం అనేది చాలా తప్పని చెప్పుకుంటూ, ఇంకొకసారి ఎప్పుడైనా జరుగుతాయి ఇది ఖబర్దార్గా చెప్తున్నాం। ఎప్పుడు కానీ మీరు దుర్వినియోగం చేసే విధానం కానీ, పద్ధతులు కానీ, ఇప్పుడు అభివృద్ధి సంక్షేమం అనుకుంటే విధానంలో కాంగ్రెస్ ప్రభుత్వ సమావేశాలలో ఆలోచన చేస్తూ ఉంది। దానిలో మీరు ఏకీభవించుర్రి, మీ సహకారాలు అందించుర్రి, మనం వ్యవస్థను కాపాడదాం, ఇప్పుడున్న పరిస్థితులు చక్కదిద్ద పెడదాం। దానికి గాను అందరం వేకపై పనిచేసే విధంగా మీరు మాతోటి సమర్థంగా ఉంటేనే బాగుంటుంది। కాకపోతే ముందు ఇటువంటి పిచ్చి ఆలోచన చేసుకుంటూ, చేసే అభివృద్ధిని ఆటంకం చేసుకుంటూ, సమావేశాలు దురుసుగా ప్రవర్తించుకుంటూ, మనుషులను చిన్న చూపు చూసుకుంటూ పోతే మాత్రం ఖబర్దార్గా చెప్పుకుంటూ మరొక్కసారి కేటీఆర్ జగదీష్ రెడ్డి ఇకనైనా కొంచెం నోరు అదుపులో పెట్టుకొని పద్ధతిగా ఉంటారని కోరుకుంటూ మీ పురుమల శ్రీనివాస్, కరీంనగర్ కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, అందరికీ మరొక్కసారి నమస్కారం। అసెంబ్లీలో ఏదైతే స్పీకర్ గారి మీద జగదీష్ రెడ్డి గారు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం। మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీకి దళితుల పట్ల ఏ విధమైన వైఖరి ఉందో వాళ్ళు స్పష్టం చేయడం జరిగింది। ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేసినా, ఇలాంటి అనుచితమైన ప్రవర్తన చేసినా కూడా ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న దళితులంతా ఏకం చేసి ఎక్కడికక్కడ వారిని అడ్డుకుంటామని, అదేవిధంగా వాళ్ళ ఇళ్లను ముట్టడిస్తామని, అవసరమైతే భౌతిక దాడులకు కూడా సిద్ధపడతామని, అంబేద్కర్ ఆశయాలను కొనసాగించే విధంగా ఖచ్చితంగా అందరూ కూడా పనిచేసి ఈ రాష్ట్రంలో అభివృద్ధికి తోడ్పడాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం।